దేవుని ప్రణాళిక నెరవేరుట ముఖ్యం. అది ఎక్కడ నెరవేరితే అక్కడ నా హస్తం ఉంటుంది అని తీర్మానించుకున్నోళ్ళే గిద్యోను దండు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. పని ముఖ్యం, పనోడు ముఖ్యం కాదు. అరే నన్ను వదిలేయి బాబు, నా సంగతి నేను మంచోడు కాదు, యోగ్యుడిని కాదు, అన్నీ కానీ నువ్వేది రాసుకుంటే అది నీ ఇష్టం, కానీ పని అయితే జరగాలి కదా. నువ్వు చెయ్యి మరి, లేకపోతే చేసేవాడికి సహకరించు. 45 ఏళ్ల సేవ తర్వాత 8 ప్రణాళిక గ్రంథాలు వచ్చిన తర్వాత, అందులో 3వ పుస్తకం కూడా ఇంగ్లీష్లో రిలీజ్ అయిన తర్వాత, రిలీజ్ చేయడానికి మనం పిలవకుండానే అమెరికా నుండి ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ సైంటిస్ట్ వచ్చి, అమెరికన్ సెనేటర్, నేను పిలవలే, ఆయన వచ్చాడు ప్రేమతో. ఆయన వచ్చి నన్ను హత్తుకొని కౌగలించుకొని, బ్రదర్ని నన్ను ఒక ఫోటో తీయమని, ఆ ఫోటో చూస్తే మీరు పరేషాన్ అయిపోతారు. సొంత తండ్రి, సొంత అన్నయ్యలాగా నన్ను హత్తుకొని ఫోటో తీసుకున్నాడు సగర్వంగా. ఇది నేను అందరికీ చూపించుకుంటాను అని చెప్పి, నాకు కొంచెం టైం కావాలి, ఐ వాంట్ టు ఆనర్ యూ అన్నాడు అంతే, అంతకంటే నాకేం తెలియదు. టైం ఏముంది, తీసుకొని 10 నిమిషాలే కదా అన్నా నేను. ఆయన 4 అవార్డులు ఇచ్చి, ఒక మెడల్ ఇచ్చి, ఒక డాక్టర్ ఆఫ్ డివినిటీ ఇచ్చి, ఏమేమో నేను పరేషాన్ అయిపోతాను. ఇంకెన్ని ఉన్నాయంటే తీస్తూనే ఉన్నాడు, ఒకటైన తర్వాత అయిపోయింది. అంటే ఇంకోటి ఉంది, కొంచెం ఆగని తీస్తూ ఉన్నాడు. అవి అమెరికన్ యూనివర్సిటీ సీల్తో వచ్చినటువంటివి. అరే ఇవన్నీ ఎప్పుడు తయారైనవి అంటే మాకు తెలుసండి, ఇంటర్నెట్లో అన్నీ చూసాం, గమనించాం. ఎవరిని ఘనపరచాలో మాకు తెలుసు. మీరెవరు మమ్మల్ని అడగలేదు, కానీ దేవుడు నిన్ను హెచ్చిస్తున్నాడు ఇవాళ అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విచిత్రం. సరే 1981లో 82లోనంటే అర్థం కాలేదు. ఇప్పుడు 45 ఏళ్ల తర్వాత ఈ పుస్తకాలు చూసి, సంఘాలు చూసి, ₹1 బిళ్ళతో మొదలుపెట్టి 1400 సంఘాలు, 1000 మంది సేవకులను తయారు చేసిన తర్వాత ఇంకా అర్థం కాలేదా? హోప్లెస్ ఫెలో. వాడికి ఇంకెప్పటికీ అర్థం కాదు. అర్థం కాని ఎడ్డుముఖమే వచ్చి నిలబడతాడు క్రీస్తు న్యాయపీఠం ముందు. వాని పేరు పిలుస్తారు న్యాయపీఠం ముందు తీర్పు కోసం. పిలిస్తే వాడు ఎడ్డోడు చూసిన ఎటో చూసుకుంటూ ఉంటాడు. ఏందిరా, భూమి మీద కూడా ఎటో చూసావు, ఇక్కడ కూడా ఎటో చూస్తాడు. ఏందిరా నీ బ్రతికే ఎటో చూడడం అయిపోయిందిరా ఎడ్డోడా, అటు చూసి ఎటు చూసి. దురదృష్టవంతుల సంగతి మనకెందుకు, కానీ మనమైతే నిబ్బరముగా ముందుకు సాగుదాం. దేవుని వలన గొప్ప కార్యాలు చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక.